कपिल देव जान लगा के देश के लिए खेलना। I say before, we here to win. ఈ పేరు వినగానే గుర్తుకొచ్చేది 1983 ప్రపంచ వరల్డ్ కప్. భారతదేశాన్ని ఓటమి అంచు నుండి తప్పించడమే కాదు, చరిత్రను తిరగరాసి భారతదేశానికి తొలి ప్రపంచ వరల్డ్ కప్ అందించిన మహాయోధుడు కపిల్ దేవ్. భారతదేశం క్రికెట్ ఆడడానికి మైదానంలో దిగేప్పుడు అంతర్జాతీయ దేశాలన్నీ కూడా అపహాస్యంగా నవ్వి అప్పుడప్పుడే భారతదేశానికి స్వతంత్రం వచ్చి కొత్తగా భారతదేశ జెండాని ఎగరవేస్తున్నారు. భారతదేశ క్రికెట్ బోర్డు దగ్గర కనీసం ప్రపంచ వరల్డ్ కప్ ఆడడానికి ఫ్లైట్ టికెట్ కి కూడా డబ్బులు లేవు. Where is our team bus? No bus here for Indian team. క్రికెట్ ఆడడానికి విదేశాలకి భారత్ బయలుదేరాల్సి ఉండగా భారత్ దగ్గర సరైన క్రికెట్ కిట్లు లేవు. అక్కడ మన టీం ఉండడానికి హోటల్ బుక్ చేయడానికి కూడా చాలా ఆలోచించాల్సిన పరిస్థితి. సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, శ్రీకాంత్ ఇలాంటి క్రికెటర్లు ఎంతో ప్రాధాయపడితే గాని ఫైనల్ గా మన క్రికెట్ టీం ఆడడానికి సిద్ధమైంది. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న తర్వాత టీమిండియా అంతర్జాతీయ క్రికెట్ టోర్నీ ఆడడానికి బయలుదేరింది. కపిల్ దేవ్ సారథ్యంలో వెస్టిండీస్ తో తలపడిన భారత క్రికెట్ టీం ముందు ఒక పెద్ద సవాల్ ఎదురైంది. వెస్టిండీస్ జట్టు పరిస్థితి ఇప్పుడు దిగజారిందేమో, సరైన ఆటగాళ్లు లేక. కానీ అప్పట్లో వెస్టిండీస్ అంటే క్రికెట్ లో బాహుబలి టీం లాంటిది అనే పేరుండేది. వెస్టిండీస్ టీం ని చూస్తేనే ప్రపంచంలో ఏ జట్టుకైనా సరే చెమటలు పట్టే పరిస్థితి. కారణం వాళ్ళు 6 ఫీట్లు హైట్ ఉండటం. వాళ్ళు వేసే బంతులు ఎక్కడ తగులుతాయో అనే భయమే ఎక్కువగా ఉండేది. దానివల్ల మూతి పగిలిపోతుందో తల పగిలిపోతుందో కూడా తెలియదు. I don't think the Indians can quite see the ball. It's moving too fast for them. అప్పట్లో వరుసగా ప్రపంచ కప్లు గెలుస్తోన్న జట్టు అది. అదే సమయంలో భారత్ కేవలం 73 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. India in big trouble now. 2 wickets down in quick succession. అంటే టాప్ అండ్ మిడిల్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. మొత్తంగా వెస్టిండీస్ కు కేవలం 183 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దాంతో గ్రౌండ్ లో ఉన్న వాళ్ళంతా విండీస్ ఆడుతూ పాడుతూ గెలుస్తుంది అనుకున్నారు. కానీ మన భారత ఆటగాళ్లు బోర్డు మీద ఉన్న పరుగులను చూసి నిరాశపడలేదు. అప్పుడప్పుడే స్వతంత్రం పొంది స్వేచ్ఛ గాలిని పీలుస్తున్న భారత జాతిని గర్వపడేలా ఏదన్నా సాధించాలన్న స్ఫూర్తితో కపిల్ దేవ్ సారథ్యంలో టీమిండియా ఆటను కొనసాగించింది. టీమిండియాను ఎవరైతే అవహేళన చేశారో ముక్కు మీద వేలు వేసుకునేలాగా చేసింది. We here to win the World Cup. What as we here for? మన చరిత్రను మనమే తిరగరాయాలని సంకల్పించి కపిల్ దేవ్ బరిలోకి దిగాడు. టీమిండియా అంతా కూడా భావోద్వేగాల మధ్య మ్యాచ్ ప్రారంభించింది. క్రికెట్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అంటారుగా, ఈ మ్యాచ్ లో కూడా సరిగ్గా అదే జరిగింది. అద్భుతం జరిగింది. భారత బౌలర్లు విండీస్ టీంను 140 పరుగులకి ఆల్అౌట్ చేశారు. ఇక్కడ తమాషా విషయం ఏంటంటే 73 పరుగులకే 7 మంచి కత్తి లాంటి భారత బ్యాట్స్మెన్స్ వెనుదిరిగారు. 90 పరుగుల వద్ద 9 మంది భారత బ్యాట్స్మెన్స్ అవుట్ అయ్యారు. లార్డ్స్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ ఇలా తొలి ప్రపంచ కప్ ను అందుకొని ప్రపంచానికి తన సత్తా చాటింది. సిరీస్ మొత్తంలో కపిల్ దేవ్ ఇంగ్లాండ్ లో జరిగిన ప్రపంచ కప్ లో కపిల్ దేవ్ సారథ్యంలో భారత్ కు చారిత్రాత్మక విజయం లభించింది. కపిల్ దేవ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచాడు. ఆడిన 8 మ్యాచ్లలో ఒకసారి కూడా విఫలం కాలేదు. అతను 8 ఇన్నింగ్స్లలో 60.6 సగటుతో 303 పరుగులతో టోర్నమెంట్ లో 5వ అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. With that, he's reached his 100. Kapil's first ODI century. And what a day! ముఖ్యంగా 108.99 స్ట్రైక్స్ రేట్ తో పరుగులు సాధించాడు. అంతటి ఘనతలు సాధించాడు కాబట్టి కపిల్ దేవ్ పైన ఏకంగా బయోగ్రఫీ చిత్రాలు, పుస్తకాలు వెలుగులోకి వచ్చాయి. కపిల్ గణాంకాలు చెప్పాలంటే టెస్ట్ క్రికెట్ లో 5000 కంటే ఎక్కువ పరుగులు, 400 కంటే ఎక్కువ వికెట్లు సాధించాడు. కపిల్ దేవ్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో 5000+ పరుగులు, 400+ వికెట్లు సాధించాడు. అలాగే ఏకైక డబుల్ సెంచరీని కూడా సాధించిన ఆటగాడిగా నిలిచాడు. కపిల్ 131 టెస్టులో 29.64 సగటుతో 8 సెంచరీలు, 434 వికెట్లతో సహా 5248 పరుగులతో తన సత్తా చాటాడు. కపిల్ దేవ్ 1988లో చెన్నైలో వెస్టిండీస్ తో జరిపిన 4వ చివరి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్లకు 156 పరుగుల వద్ద బ్యాటింగ్ కు దిగి 124 బంతుల్లో 18 బౌండరీలతో అద్భుతమైన 109 పరుగులు చేశాడు. And that's it.
భారత్ 382 పరుగులు చేసింది. ఆ తర్వాత నరేంద్ర హిర్వాణి అరంగేటంలోని 16 వికెట్లు పడగొట్టి భారత్ కు 255 పరుగులతో సిరీస్ లెవెలింగ్ విజయాన్ని అందించారు. అంతటి విజయాలను సాధించిన కపిల్ దేవ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1959 జనవరి 6న జన్మించిన కపిల్ దేవ్ తల్లిదండ్రులు రామ్లాల్ నిఖంజ్, రాజ్ కుమారి. వారి స్వస్థలం ప్రస్తుత పాకిస్తాన్ లోని రావల్పిండి సమీపంలోని ఒక గ్రామం. దేశ విభజన సమయంలో భారత్ కు తరలివచ్చి చండీగఢ్ లో స్థిరపడ్డారు. తండ్రి రామ్లాల్ భవనాల కలప వ్యాపారంలో రాణించారు. డిఏవి కళాశాలలో విద్యనభ్యసించిన కపిల్ దేవ్ 1971లో దేశ్ ప్రేమ్ ఆజాద్ శిష్యుడిగా చేరువైనాడు. అతని వల్లనే 1979 రోమీ భాటియా పరిచయమైంది. 1980లో వారి వివాహానికి కూడా ఆజాదే చొరవ చూపినాడు. 1996లో కపిల్ దంపతులకు జన్మించిన కూతురు ఆమియా దేవ్. కపిల్ దేవ్ ప్రపంచ వరల్డ్ కప్ సాధించడం ఒక ఎత్తైతే ఆయన సాధించిన ఘనతలు ఎన్నో. అర్జున్ అవార్డ్, పద్మశ్రీ అవార్డ్, 1983 విడ్జెన్ క్రికెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్, పద్మ విభూషణ్ అవార్డ్, విడ్జెన్ ఇండియన్ క్రికెట్ ఆఫ్ ది సెంచరీ, 2013 టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఈ సంవత్సరానికి గాను కల్నల్ సికే నాయుడు జీవిత సాఫల్య పురస్కారానికి ఎంపికయ్యాడు. ఈ పురస్కారంలో భాగంగా ఆయనకు ట్రోఫీ, 25 లక్షల చెక్ అందజేశారు. Kapil's taking the bulk of the strike and rotating it to Kiri at the end of every over. ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ఆల్ రౌండర్లలో ఒకడైన కపిల్ భారత్ తరపున 131 టెస్టులు ఆడి 434 వికెట్లు పడగొట్టాడు. ఇదే ఫార్మాట్ లో 400 వికెట్లు, 500 పరుగులు చేసిన తొలి క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు. 225 వన్డేలు ఆడిన కపిల్ 253 వికెట్లు తీసి 3783 పరుగులు సాధించాడు. ఇతని సారథ్యంలోనే భారత జట్టు 1983లో ప్రపంచ కప్ సాధించింది అని ఇప్పటి తరహా క్రికెట్ అభిమానులకు తెలిసింది అనుకుంటున్నాం. That's pretty close, yes. Tony Craft. ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకోవడానికి మన సిగ్నేచర్ స్టూడియోస్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.